హాయ్ గైస్ వెల్కమ్ టు వెగాస్ టాటూ అఫీషియల్. నేను మీ రాఘవ్. రీసెంట్‌గా పటియాలా వెళ్ళటం జరిగింది. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ నుండి ఈ పటియాలా సిటీ దాదాపుగా 65 కిలోమీటర్లు దూరం ఉంటుంది. క్యాబ్‌లో వెళ్తే గనక మనం 1 ½ అవర్‌లో ఈ పటియాలా సిటీకి మనం చేరుకోవచ్చు. పటియాలా విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసేపటికి గురుద్వారా దుఃఖ నివారణ సాహిబ్ యొక్క దర్శనం కోసం వెళ్ళాను. 2019లో పటియాలాలో లేజర్ టెక్నీషియన్ కోర్స్ నేను చేయడం జరిగింది. ఆ టైంలో డైలీ ఈవినింగ్ ఈ గురుద్వారాకి విజిట్ చేసి ఇక్కడే గంటల తరబడి నేను ప్రేయర్ చేసుకుంటా కూర్చునేవాడిననమాట. నా కోర్స్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేప్పుడు మళ్ళీ వస్తా అని చెప్పేసని ఇక్కడ అనుకున్నాను. దాని ప్రకారం నేను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ గురుద్వారాకి రావడం జరిగింది. దేశ నలుమూలల నుండి చాలా మంది డివోటీస్ ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తుంటారు. సిఖ్ల యొక్క 9వ గురు అయిన శ్రీ తేజ్ బహదూర్ ఈ పటియాలా గ్రామాన్ని అనేక రోగాల నుండి కాపాడాడంట. అలాగే ఆయనను నమ్మి ఆయన వద్దకు వచ్చిన వారిని శారీరక, మానసిక, ఆర్థిక సమస్యల నుండి విముక్తి చేశాడంట. సో అందుకే ఈ గురుద్వారాకి దుఃఖ నివారణ సాహిబ్ అని చెప్పేసి అని పేరు పెట్టారు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ గురుద్వారాని సందర్శించండి. ఈ గురుద్వారా సరౌండింగ్స్ అంతా శ్రీ తేజ్ బహదూర్ ని పంజాబీ శైలిలో గానం చేస్తూ పాడుతూ ఉంటారు. ఈ సౌండ్స్ విన్న వారికి చాలా పీస్ఫుల్ గా, మైండ్ రిలాక్స్ గా, మంచి వైబ్ ని ఇస్తూ ఉంటుందన్నమాట. పటియాలాలో మరొక విజిటింగ్ ప్లేస్ మోతీబాగ్ ప్యాలెస్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. పక్కా పంజాబీ సిటీ పటియాలా. వీరి కల్చర్‌తో పాటు వీరి ఫుడ్ కూడా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. ఫుడ్ లవర్స్ అయితే మస్త్ ఎంజాయ్ చేస్తారు. గైస్ మన వెగాస్ టాటూ అఫీషియల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని టాటూతో పాటు ట్రావెల్, ఫుడ్‌ల గురించి తెలుసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ లైక్స్.